నా మనసులో ఇంకో అమ్మాయి ఉందని తెలిసిన వెంటనే నా లైఫ్లో నుండి దూరంగా వెళ్ళిపోతావు అనుకున్నాను. కనీసం ఇంటికొచ్చి తాతయ్యకి చెప్పి పెద్ద సీన్ క్రియేట్ చేస్తావు అనుకున్నాను. కానీ నువ్వేంటి అవేవీ చేయకుండా దర్జాగా వచ్చి ఇక్కడ కూర్చున్నావు? నీకు సిగ్గు లేదా? ఆత్మాభిమానం అనేదే లేదా? నా మనసులో ఇంకొకరు ఉన్నారని తెలిసినా నువ్వు నన్ను కోరుకుంటున్నావంటే నీ క్యారెక్టరే లేదనిపిస్తుంది. చా చూడు, నీకింకా అర్థమైందో లేదో నాకు తెలీదు, కానీ మళ్ళీ చెప్తున్నాను విను. నేను త్రిష ప్రేమించుకుంటున్నాను. తన మీద నాకున్న ఇష్టంలో 1% కూడా నీ మీద లేదు. నువ్వన్నా నీ పేరన్నా నాకు అస్సలు ఇష్టం లేదు. ప్లీజ్ గెట్ అవుట్ ఆఫ్ మై లైఫ్ అండ్ ఆల్సో ఫ్రమ్ మై ఫ్యామిలీ. నువ్వు నా లైఫ్లో నుండి వెళ్ళిపోతే నాకు మంచి లైఫ్ ఇచ్చిందని అవుతావు. ప్లీజ్ వెళ్ళిపో. అయిపోయినాదా? ఇంకా ఏటైనా మిగిలిందా? ఏంటి నీకు వెటకారంగా ఉందా? ఇది ఎటకారం కాదు మధుబాబు, మీ మీదున్న మమకారం, బలమైన అభిమానం అనుకోండి, హద్దులేని ప్రేమ అనుకోండి. స్టాప్ ఇట్, స్టాప్ ఇట్. ఏటి మధుబాబు, పెళ్ళాం మీద మొగుడు అరిసినట్టు అంత గట్టిగా అరుస్తున్నారు? అంటే అంటే నన్ను పెళ్ళంలాగే ఫీల్ అవుతున్నారు కదా? నిన్ను ఇదిగో మళ్ళీ మొగుళ్లాగే మీదకొస్తున్నారు కదా? చూడండి మధుబాబు, మీకు త్రిషాకి మధ్య ప్రేమ ఉండొచ్చు, కానీ మీకు నాకు మధ్యలో ఈ మంగళసూత్రం ఉంది. ఈ బంధం కంటే మీకు త్రిష మీదున్న ప్రేమ గొప్పదేమీ కాదు మధుబాబు. ఈ కాలంలో అందరి జీవితంలోనూ ప్రేమ కథలుంటాయి. ఆ ప్రేమ కథల్లో కొన్ని పెళ్లిళ్ళ వరకు వెళ్ళొచ్చు, మరికొన్ని మధ్యలోనే ఆగిపోవచ్చు. ఇంకొన్ని ప్రేమ కథలైతే ఒకరి సంతోషం కోసం మరొకరు త్యాగం చేసుండొచ్చు. అయినా ఒకరిని ప్రేమించి మరొకరిని పెళ్లి చేసుకోకూడదు అంటే ఈ లోకంలో సహనా మందికి పెళ్లిళ్ళే అవ్వవు మధుబాబు. అసలు మీకు త్రిష మీదుంది నిజమైన ప్రేమే అయితే ఆ రోజు మీరు నా మెళ్ళో 3 ముళ్ళు వేసేవాళ్లే కాదు.